సిస్టమ్ 2 అవర్స్ రన్ టైమ్‌తో నేరుగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇక నేను సగం చూసేసరికే సోషల్ మీడియాలో అది, ఇది అంటూ ఫుల్‌గా పైకి లేపేస్తున్నారు సినిమాని. ఇక సరే ఫినిష్ చేద్దామని మొత్తానికి చూసేసాక నాకైతే మరీ టాప్ నాట్చ్ అని చెప్పను గానీ, వన్ టైమ్ వాచబుల్ అనే ఫీల్స్ మూవీ. చాలా స్లో ఉంది మూవీ. స్టోరీలోని ఎలిమెంట్స్, ప్రొసీడింగ్స్ కొత్తగా ఉన్నాయి కానీ, ఓవరాల్‌గా చూస్తే మెయిన్ స్టోరీ అయితే ఎన్నో సార్లు, ఎన్నో కోర్ట్ రూమ్ డ్రామా సినిమాల్లో చూసేసిన స్టోరీనే. అదేంటో తెలియాలంటే మీకు లాస్ట్ 30 మినిట్స్ చూడాల్సిందే. ఇక్కడ ఇంకేం చెప్పను, నేను రివీల్ చేయను, స్పాయిలర్ అయిపోద్ది. సో అది మూవీలో లాస్ట్ 30 మినిట్స్‌లో రివీల్ అవుతుంది కాబట్టి ఏం చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇదే స్టోరీకి లీడ్‌నిచ్చే ప్రొసీడింగ్స్‌లో రిలేషన్స్, అఫైర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ చేశారు స్టోరీలో. కొంత ఎమోషనల్ సైడ్ కూడా వర్కౌట్ అయింది ఫ్యామిలీ అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్‌లో. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని చోట్ల డెఫినెట్‌గా ఇబ్బంది పడుతుంది. నాకు తెలిసి ఈ మూవీ టాక్ ఆఫ్ ది టౌన్ అంటే సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తుందంటే ఈ జ్యోతిక గారు మరియు సోనాక్షి సిన్హా గారి బోల్డ్ రోల్స్ అనుకుంటా. కొన్ని చోట్ల అంత విజువల్‌గా ఇబ్బంది పెట్టేంత లేకపోయినా కొన్ని సీన్స్ మాత్రం డెఫినెట్‌గా ఇబ్బంది పడతాయి. సో ఫ్యామిలీతో చూసినప్పుడు కొన్ని చోట్ల ఇబ్బంది పడొచ్చు. కొంచెం మరీ మోడర్న్‌గా ఉంది. సో బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కూతురుతోనే వాదనకి దిగుతారు ఒక సీనియర్ మోస్ట్ లాయర్. అసలు వాళ్ళిద్దరూ వాదించబోతున్న కేసు ఏంటి, ఎవరి గురించి, దీంట్లో జ్యోతిక గారి రోల్ ఏంటి, వీళ్ళిద్దరూ వాదించిన తర్వాత ఎవరు గెలిచారు, అసలు కథ ఏంటి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఇక్కడ సర్ప్రైజ్ చేసింది అయితే, సర్ప్రైజ్ అంటే కంటే తెలియకుండానే ఫోకస్ చేసేలా చేసింది మాత్రం సినిమా చూస్తున్నాను సేపు. చాలా బోల్డ్ రోల్స్లో చేసిన లాయర్గా సోనాక్షి సిన్హా గారు అండ్ క్లవర్ స్టీనోగ్రాఫర్గా జ్యోతిక గారు, వీళ్ళిద్దరూ భలే షైన్ అయ్యారు. మెయిన్గా జ్యోతిక గారు. సోనాక్షి సిన్హా గారు ఎప్పటి నుండి మోడర్న్గా చాలా రోల్స్ చేశారు, కానీ జ్యోతిక గారిని నేనైతే ఈ రోల్లో ఎప్పుడు చూడలేదు. అంటే కొంచెం బోల్డ్ టచ్ ఉంది ఆమె రోల్కి. చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో యాక్ట్ చేశారు వీళ్ళిద్దరూ ఒకరికొకరు. ఇంకా సోనాక్షి సిన్హా గారి ఫాదర్ రోల్లో చేసిన ఆయన కూడా బాగా చేశారు. నేరం చేసినంత మాత్రాన నిందితులు అని చెప్పలేం. నేరం చేశారని ఆధారాలు ఉంటేనే ప్రూవ్ చేసి శిక్ష విధించగలం అనే పాయింట్తోనే ఫస్ట్ సీన్ నుండే ఈ డైలాగ్ చుట్టూనే సినిమా మొత్తం కూడా తిరుగుతుంటుంది. అండ్ ఎవ్రీ వన్ డిజర్వ్స్ ఎ జస్టిస్ అనే పాయింట్తో ఎండ్ అయింది. అండ్ కోర్ట్ రూమ్ సీన్స్లో డైలాగ్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా చాలా బాగా రాశారు. ఒకటి తర్వాత ఒకటి వెంటనే భలే వచ్చే వాదనలు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పిక్చర్ క్వాలిటీ ఈజ్ డీసెంట్. మైనస్ పాయింట్స్. ప్లస్ పాయింట్స్లో ఎవ్రీ వన్ డిజర్వ్స్ ఎ జస్టిస్ అనే పాయింట్ బాగుందని చెప్పాను కదా, ఆ పాయింట్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసిన విషయమే ఇక్కడ మైనస్గా చెప్పుకోవాలి. అదే ఎంతో ఫెమిలియర్గా అనిపించింది. స్టోరీ రొటీన్ అనే ఫీల్ తెప్పించింది క్లైమాక్స్. ఇక క్లైమాక్స్ అయితే చాలా సింపుల్గా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంది. కోర్ట్ రూమ్ డ్రామాలో డైలాగ్స్ అండ్ బ్యాక్ టు బ్యాక్ వాళ్ళిద్దరూ వాదించుకున్నట్టు డైలాగ్స్ని భలే రాశారు, కానీ అవి డైలాగ్స్ వరకు అన్నట్టుగానే ఉంటుంది. అంత ఎక్సైట్మెంట్ కూడా నెక్స్ట్ ఏం అవుద్ది, ఎవరు గెలుస్తారనే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎక్స్పెక్ట్ చేసేసా ఎవరు గెలుస్తారో కూడా. ఇక మ్యూజిక్ గురించి ఎప్పుడూ ప్లస్లో చెప్పేవాడిని, ఇక్కడ మైనస్లో చెప్తున్నా. మరి ఇంత కామ్గా మ్యూజిక్ ఇవ్వడం ఇదేం స్టైల్లో కానీ ఈ మధ్య చాలా సినిమాల్లో చూస్తున్నా, ఎస్పెషల్లీ మలయాళం సినిమాల్లో కూడా. ముందే ఎడిటింగ్ లాగ్తో ఉందంటే నీరసం తెప్పించేటటువంటి బీజిఎంలు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా డల్గా ఇచ్చే పొటెన్షియల్ కనిపించింది మ్యూజిక్ డైరెక్టర్ గారిలో 2-3 చోట్ల బీజిఎంలు విన్నప్పుడు. కానీ మిగతా సీన్స్లో కూడా కొంచెం ఫాస్ట్ పేస్లో స్క్రీన్ ప్లే వెళ్ళి అలా ఇచ్చి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. మరి ఇది కూడా ఒక స్టైల్ అంటే మరి నేనేం చేయలేను. సో ఫైనల్గా మూవీ క్వాలిటీ ఏంటంటే, నాకైతే స్టార్టింగ్ ఏం అనిపించలేదు మూవీ. ఆ తర్వాత ఎప్పుడైతే స్టెనోగ్రాఫర్ అండ్ లాయర్ ఒకటయ్యారో అక్కడి నుండి కొంత ఇంట్రెస్టింగ్గానే మారింది, కొత్తగా అనిపించింది. ఇంటర్వల్ అండ్ పోస్ట్ ఇంటర్వల్ టైంలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుండి మెల్లగా ధీమాగా కాసేపు వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత నుండి ఇంకా ధీమాగా అండ్ ఓకే ఈ స్టోరీ ఆల్రెడీ చూసిందే కదా అనే ఫీల్తో సింపుల్ క్లైమాక్స్తో ఎండ్ అయింది. ఇట్స్ వన్ టైం వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.